ఈరోజు నీ గృహంలో నీ యొక్క జీవితంలో ప్రార్థన అనేది ఉన్నప్పుడు, ప్రార్థన సహవాసము దేవునితో కలిగినప్పుడు నీ యొక్క ముఖ వెలుగు ద్వారా అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించవచ్చు. అనేక మందిని దేవుని దగ్గరగా సాక్షిగా నీ జీవితం నిలబడుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించండి. అందుకనే ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుని యొక్క ముఖ కలయికలు, దేవుని యొక్క స్వరూపం అనేది మనలో అవలంబించేదే ప్రార్థన. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. కాబట్టి దేవునితో ఎక్కువగా మన సహవాసం చేసినప్పుడు ఆయన యొక్క ముఖ వెలుగు అనేది మన మీద కనపరచబడినప్పుడు ఆయన రూపంలో మనం మార్చబడతాం, ఆయన పోలికగా మార్చబడతాం. ఆయన యొక్క జీవితము మనకి మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు ఈ లోకములో మనల్ని వెలుగుగా ఉంచి ఆయనకి సాక్షులుగా నిలబడతారు. ఈ విషయాన్ని మీరు గమనించండి. రెండోదిగా మనం గమనించినట్లయితే